పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 64వ శ్లోకం నుండి 71వ శ్లోకం వరకు భావసహితంగా. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సమస్త గోప్య విషయములయందును పరమగోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చు వచనములను మరల చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపు. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను. నీవు శోకింపకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కానివానికిని భక్తి రహితునకును వినవలెనను కుతూహలము లేనివానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడూనూ తెల్పరాదు. అట్లే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడూనూ ఈ ఉపదేశమును తెలపరాదు. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. నాయందు పరమభక్తి కలిగి ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రము సందేహము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంతేగాక అతని వలె గాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరి ఒకడెవ్వడును భవిష్యత్తులోనూ ఉండబోడు. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి దోషములెన్ను స్వభావము లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.